తంబలపల్లె టీడీపీ కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారంటూ టీడీపీలో చర్చ జరుగుతుంది. 2019-2024 రెండు ఎన్నికలలో వైసీపీ నుంచి 2 సార్లు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఓడిపోయారు. అంతేకాకుండా తంబలపల్లె నకిలీ మద్యం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం తంబలపల్లెకు టీడీపీ ఇన్ఛార్జిగా పలు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే వెంటనే తంబలపల్లికి ఇన్ఛార్జిని నియమించాలని టీడీపీ హైకమాండ్ సిద్ధమైంది అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. జయచంద్రారెడ్డి నియామకంతో పాటు ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కూడా టీడీపీ నాయకత్వానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తలనొప్పులు తయారయ్యాయి. తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు. నియోజకవర్గంలో బాణాసంచా పేల్చి జై చంద్రబాబు అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. మొన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా ఉంది అన్నమయ్య జిల్లా తంబలపల్లి టీడీపీ రాజకీయం. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా పనిచేసిన జయచంద్రారెడ్డి ఈ మధ్య నకిలీ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయితే జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నంతకాలం నియోజకవర్గంలో గ్రూప్ వార్ నడిచింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఆ ఇద్దరిలో ఎవరు నియోజకవర్గ ఇన్ఛార్జో తెలియక క్యాడర్ అయోమయంలో కొనసాగింది. ఈ ఇద్దరు లీడర్లు కూడా ఎవరికి వారుగా పనిచేసుకుంటూ పోయారు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని పార్టీ సస్పెండ్ చేయడంతో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ రేసు మరోసారి తెర మీదకైతే వచ్చింది. జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో ఇక శంకర్ యాదవ్కే తంబలపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనుకుంటే తెలుగు యువత నాయకుడు శ్రీరామ్ చిన్నబాబు రేసులోకి వచ్చారు. దీంతో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉన్నారు. టీడీపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను శంకర్ యాదవ్ వర్గీయులు కలిశారు. శ్రీరామ్ చిన్నబాబు కూడా టీడీపీ పెద్దలతో టచ్లో ఉంటున్నారట. దీంతో ఈ ఇద్దరు ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వైపు లోకల్ లీడర్లంతా మొగ్గు చూపుతున్నారట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు క్యాడర్కు అందుబాటులో ఉంటారని, ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తేనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థవంతంగా ఢీకొట్టగలరని అభిప్రాయపడుతున్నారట కార్యకర్తలు. 2024 ఎన్నికల్లో తంబలపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ తరపున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019-2024 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ ఈ సీట్ను కైవసం చేసుకుంది. అయితే మొన్నటి ఎన్నికలప్పుడు తంబలపల్లిలో టీడీపీ లాస్ట్ మినిట్లో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అప్పటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను కాదని జయచంద్రారెడ్డి అనే కొత్త నేతకు టికెట్ కట్టబెట్టింది పార్టీ. 10,000 ఓట్ల తేడాతో జయచంద్రారెడ్డి ఓడిపోయారు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్లలో ఎవరు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నది క్లారిటీ లేకపోవడంతో మొన్నటి వరకు తంబలపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయతీ నడిచింది. ఇప్పుడు జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో బుక్కవడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు శంకర్ యాదవ్. అయితే 2024 ఎన్నికల ముందు వరకు ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్కి టికెట్ కేటాయిస్తే ఇప్పుడు లిక్కర్ విషయంలో టీడీపీ బద్నం కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదని క్యాడర్ భావిస్తుందట. యాదవ, బీసీ సామాజిక వర్గాల సపోర్ట్ శంకర్ యాదవ్కు బలంగా ఉందని సమాచారం. పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన జయచంద్రారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే రాంగ్ స్టెప్ అని లోకల్ లీడర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జయచంద్రారెడ్డి గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు కూడా తీసుకున్న వారేనని శంకర్ యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారికంగా ప్రకటిస్తే తప్ప తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. సైకిల్ పార్టీ అధిష్టానం కూడా శంకర్ యాదవ్ వైపు మొగ్గు చూపుతూ ఉంది. అయితే ఆయనకే తంబళ్లపల్లి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారని పార్టీ ఆఫీసులో గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరును కూడా నాయకత్వం పరిశీలనలో ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికల్లో మదనపల్లె శాసనసభ టికెట్ ఆశించి విఫలమయ్యారు. అక్కడ మైనారిటీ కోటాలో షాజహాన్ బాషాకు ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం చిన్నబాబు పనిచేశారు. టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీరామ్ చిన్నబాబుకు అవకాశం ఇవ్వాలన్నది లోకేష్ సూచించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరును కూడా నాయకత్వం పరిశీలనలో తీసుకున్నట్టు చెబుతూ ఉన్నారు. అయితే శ్రీరామ్ చినబాబు గత ఎన్నికల్లో మదనపల్లె శాసనసభ టికెట్ ఆశించి విఫలమయ్యారు. అక్కడ మైనారిటీ కోటాలో షాజహాన్ బాషాకు ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం చినబాబు పనిచేశాడు. టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీరామ్ చినబాబుకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని లోకేష్ సూచించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఇన్ఛార్జిని నియమిస్తారు. రేపో మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.